మలయాళంలో సూపర్ స్టార్ మమ్ముట్టి ఇటీవల అనారోగ్యానికి గురవటం మనం విన్నాము. అయితే ఆయన అనారోగ్యం కూడా వివాదానికి దారితీస్తుందని ఎవరు ఊహించరు. ఎందుకంటే అనారోగ్యం పాలైనప్పుడు ఎవరైనా ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు ఆయన అనారోగ్యానికి పాలయ్యారు? ఎప్పుడు కోలుకుంటారు? ఏంటనేది అభిమానులు గాని, మమ్ముట్టి అంటే నేషనల్ వైడ్ ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా 3 సార్లు అవార్డు అందుకున్నారు. ఆయన గురించి ఎవరైనా యాక్టర్‌గా, మంచి నటుడుగా ఆయన గురించి త్వరగా కోలుకోవాలనుకుంటారు. కానీ, ఇది వివాదంగా అవుతుందని ఎవరు అనుకోరు. అయితే ఇది ఎందుకు వివాదకరం అయిందంటే, ఆయనకి మన 'మోహన్ లాల్' కూడా మలయాళంలో ఆయన కూడా ఒక పెద్ద యాక్టరు. ఆయన కూడా సూపర్ స్టారు. మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి కూడా 2, 3 సినిమాలు చేశారు. అలానే మోహన్ లాల్‌కి, మమ్ముట్టికి కూడా మంచి స్నేహ సంబంధాలు ఉండటము, వాళ్ళిద్దరూ బాగా క్లోజ్‌గా ఉండటము. ఈ నేపథ్యంలో మమ్ముట్టి ఆయన అనారోగ్యం పాలైన వల్ల ఈయన మోహన్ లాల్ శబరిమలలో అయ్యప్ప స్వామి దగ్గర మమ్ముట్టి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయన అర్చన చేయించటం జరిగింది. అయితే ఇది ఇప్పుడు వివాదానికి దారితీసింది. అసలు దీన్నెవరు ఎందుకు లీక్ చేశారని మోహన్ లాల్ బాధపడే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. కారణం ఏందంటే, ఇప్పుడు దానిలో ఈ మమ్ముట్టి అయ్యప్ప స్వామికి అర్చన చేయించినందుకు ఆహ్, ఈ మోహన్ లాల్ అయ్యప్పకి మమ్ముట్టి తరఫున బాగుపడాలని ఆయన ఆరోగ్యం అర్చన చేయించినందుకు కొంతమంది అబ్దుల్లా అని ఇన్‌ఫ్లుయెన్సర్ గాని, కొంతమంది ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు పశ్చాత్తాపం చెందాలి మమ్ముట్టి. ఎందుకంటే హిందూ దేవుళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటంతో ఆయన ఆయనేదో ఒక మలినబడినట్టు వాళ్ళు భావించి దానికి ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళు ఎవరైనా గానీ ఎవరు నమ్మే దేవుడికి వాళ్ళు మొక్కుకుంటారు. అలానే ఆ ఫ్రెండ్ బాగుపడాలి ఆయన ఆరోగ్యం అని ఈయన ఒక హిందువుగా అయ్యప్పకి అర్చన చేయించారు. దాన్ని గూడా వాళ్ళు తప్పుపట్టడం అనేది ఎంతవరకు కరెక్టో అంటే వాళ్ళ మతోన్మాదము కొంతమందికి ఎట్లా దారి తీస్తుందనేది ఈ ఉదంతో మనకు తెలుస్తుంది. అయితే ముస్లిం స్నేహితుడి గురించి హిందూ స్నేహితుడు తాను నమ్ముకున్న అయ్యప్పకి అర్చన చేయించడం గూడా ఇస్లాం ప్రకారం నేరం అనేది మనకి ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళు చెప్తేనే తెలిసిందంటే వాళ్ళ భావజాలం ఆ రకంగా ఉంది. ఈ విషయం మీదయితే మమ్ముట్టి గూడా ఇంతవరకు స్పందన వ్యక్తం చేయలేదు కాబట్టి, మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలో మనకు అర్థం కావట్లేదు. అలానే ఇప్పుడు కొంతమంది ఈ అయ్యప్ప భక్తులు వాళ్ళు కొలిచే అయ్యప్పకి మోహన్ లాల్ పూజ చేయించటం మమ్ముట్టి తరఫున అది గూడా ఈళ్ళకి నచ్చలేదు. ఒక ముస్లింకి కోసమని ఈయన మన అయ్యప్ప దగ్గర అర్చన చేయించటం ఏంటనేది వీళ్ళకి చాలా మంది కోపతాపాలు వ్యక్తం చేయటం మనం చూసాము. అయితే వీళ్ళు ఇంకొకటి అయ్యప్ప మాల వేసుకొని గత 40 సంవత్సరాలుగా అంటే ఇంతకుముందు ఈ అయ్యప్ప మాల అనేది ప్రముఖంగా లేదు. ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు కనబడేవాళ్ళు మనకి. ఇప్పుడైతే ఆ సీజన్ రాంగానే తండోపతండాలుగా మాలలేసుకొని శబరిమల పోవటం తెలుసు మనకి. గతంలో ఈ మధ్య ఏదో ఒక సంవత్సరం, 2 ఏళ్ల నుంచి అవేర్‌నెస్ వచ్చింది కానీ వీళ్ళు శబరిమల ఎళ్ళినప్పుడల్లా ఎరుమెలి దగ్గర పంబకెళ్ళే ముందే ఎరిమేలి దగ్గర ఆగి, వీళ్ళు వావర స్వామి సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, ఆ ఇరుముడిని నెత్తి మీద పెట్టుకొని, మరి అది వీళ్ళకి ఎంతవరకు బాగుందో అర్థం గాదు. అప్పుడు లేని ఈ బుద్ధి, ఈ జ్ఞానం ఇప్పుడు కొత్తగా వచ్చి అయ్యప్పకి అర్చన చేయించటం మీద వీళ్ళకొచ్చిన బాధ అర్థం గాని పరిస్థితి. వీళ్ళకి ఇంతకు ముందు గూడా ఈ స్పృహ లేదు అనుకోవాలి మనం. ఎందుకంటే హిందూ మతాన్ని అవలంబించే వాళ్ళు ఎవరైనా గానీ సమాధుల్ని మొక్కరు. సమాధుల చుట్టూ ప్రదక్షిణ అనేది మనకి లేదు. మరి వీళ్ళు మాలేసుకొని 40 రోజులు దీక్ష చేసి, ఇరుముడేసుకొని వావర్ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసి, ముందు అక్కడ వావర్‌ని దర్శించుకొని అప్పుడు అయ్యప్ప దగ్గరికి వెళ్ళటం అనేది ఈళ్ళు చేశారు ఇంతకుముందు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అప్పుడు ఆలోచన, ఆ బుద్ధి, ఆ జ్ఞానం లేకుండా ఇప్పుడు కొత్తగా ఇటువంటివి వీళ్ళకి మనసులో పుట్టటం అనేది రాను రాను మనుషుల మధ్య వైషమ్యాలు, మత విద్వేషాలు పెరగటానికి ఇటువంటివి కారణమవుతాయి కాబట్టి, ఈ వివాదాన్ని వాళ్ళిద్దరి స్నేహభావం కిందే మనం చూసి అది మనం వదిలేయాలి గానీ, దీనిలో గూడా వివాదానికి దారితీసే ఎట్లా చేయొచ్చు, ఎలా వివాదం చేయొచ్చనేది
ఆలోచించకుండా ఉంటే బావుంటుంది.